అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వానిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 3వ శ్లోకమును మనం కీబోర్డ్ పైన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో ప్లే చేస్తూ పాడుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. మీరు అక్కడ నోటేషను ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శృతి 1వ శృతి, రాగం ఖరహర ప్రియ రాగం. సరి గమ పద ని స ని ధ ప మ గ రి సా షడ్జమము, రీటు చతుశ్రుతి త్రిశుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అశోచ్య దదా సరిపోయింది. నవ్య పద అంటే బాగోదు. పద ఈ పదాన్ని మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దా అని పాడుకోవాలి. ద నవ్య శోచస్త్వం అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ ప్రజ్ఞా మద్దనిసా అంటే బాగోదు. ఈ ధనిసాని మనం పా సా అని పాడుకోవాలి. ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి జ్ఞ మసా ప్రజ్ఞా వాదాంశ్చ నిప వా నిప ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. వాదాంశ్చ మసా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే మగ అంటే బాగోదు. మగ ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. భా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి గా భాషసే మసా గా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఈ లైన్ మొత్తం చూద్దాం. మసా గా అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. నెక్స్ట్ లైన్. గతాసూన గా మా సరిపోయింది.
తా పపని పపనిదా, ఈ పపనిదా మనం దా అని పాడుకోవాలి. తా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. దా మదా దా గతాసూన పపనిద, ఈ పపనిదని మనం దా అని పాడుకోవాలి. మదా దా గతాసూన గతాసూంశ్చ గ దా తా సనిసా, ఈ సాని మనం ఆ సా అని పాడుకోవాలన్నమాట. సా 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 ద సా 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 గతాసూంశ్చ మదా దా ద సా 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 గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి నానుశోచంతి పగరి సారి అంటే బాగోదు. నా పగ్గ, ఈ పగ్గాన్ని మనం గా అని పాడుకోవాలి. గారి సారి నానుశోచంతి పండి రిని సస, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పం రిని సా, ఈ రిని సార్ మనం సా అని పాడుకోవాలి. సా సా పండి నిదా, ఈ నిదాన్ని మనం దా అని పాడుకోవాలన్నమాట. గారి సారి నానుశోచంతి పండిత సా సదా గారి సారి సదా నానుశోచంతి పండిత. దశని సని, చూడండి ఇక్కడ దశని సని దశని సని నిదమపా, ఇదంతా మనం పాని పాడుకోవాలి. అంటే గారి సారి సదా పా నానుశోచంతి పండిత. నాను మగమ, ఈ మగమను మనం గామా అని పాడుకోవాలి. నాను శో పనిసా, ఈ పనిసాను మనం సా గామ సా నాను శోచంతి ని పపమా, ఈ ని పపమను మనం పామా గామ సా పామా నాను శోచంతి పండి మణిప, ఈ మణిపని నీప అని పాడుకోవాలి. పండి నీప పండిత మగమ, ఈ మగమని మనం మా అని పాడుకోవాలి. నీప మా పండిత రీసా, ఈ రీసాని సా గమ సా పమా నీ పమా సా నాను శోచంతి పండిత. ఇది అనుస్వరములతో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి వస్తుంది. ఇప్పుడు మనం గాయకులకు స్వరం వాడుకుందాం ప్లే చేస్తూ. అంటే ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయో అన్ని స్వరాక్షరములు. ద ద ద ద ద ద ద ద మసా మస్
మసా ప ప గ మ ప ద ద ద ద ద ద ద ద మసా ప ప ప గ మ ప మద ద ద ద సా 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 గారి సా సారి సా సదా పా గామ సా పా మా నీ ప నీ ప మా సా. చూసారా, ఎంతో శ్రమ ఉందయ్యా, అందుకని వీటి జోలికి రావాలన్న కష్టం అనమాట. ఏదో మనకున్న జ్ఞానం తెలియని వారికి మనం ఏమైనా ఇస్తే సంతోషం అనమాట. వాళ్ళు ప్లే చేసుకుంటారు, తెలిసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వకర్లేదు. ఎందరో మహానుభావులు ఉన్నారు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనూ ఇంకొక మరి భగవద్గీత శ్లోకంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.